సో సెకండ్ యూనిట్ వచ్చేసి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ మొత్తం దీని మీదే ఉంటుంది. ఐగన్ వాల్యూస్ అంటే ఏంలా, ఐగన్ వాల్యూస్ రిప్రజెంట్ ద వాల్యూ ఆర్ అ ఫ్యాక్టర్ బై విచ్ ఐగన్ వెక్టర్ ఇస్ స్కేల్డ్ ఆన్ అ మ్యాట్రిక్స్. ఈ డెఫినేషన్లో అవసరం లేదు, మీకు ప్రాబ్లం చేస్తే అర్థమైపోతుంది. ఐగన్ వెక్టర్స్ కూడా అంతే, దాని మ్యూతో డినోట్ చేస్తారు. ఇవి లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఏం చేసినా కూడా కాన్స్టెంట్గా ఉంటాయి అనమాట, అట్లే ఉంటాయి ఇవి. ఇవి ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే ఓన్లీ ల్యాండా ఐగన్ వాల్యూస్ యూజ్ చేసినప్పుడు మాత్రమే మారుతాయి అనమాట ఐగన్ వెక్టర్స్. సో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఏ మ్యూ ఈక్వల్ టు ల్యాండా మ్యూ, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో క్వశ్చన్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేస్తాడు, దానికి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కనుక్కోమంటాడు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే అదొక చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. మీరు చూడండి, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ప్రతి మ్యాట్రిక్స్కి ఉంటుంది. దాన్ని ఎట్లా డినోట్ చేస్తారంటే డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, ఇది గుర్తుపెట్టుకోండి అంతే. అప్పుడు ఏం చేయాలంటే మీరు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఉంది కదా, 8, 7, 3 ఈ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఆ మూడిటికి ల్యాండా మైనస్ చేయండి. ల్యాండా వాల్యూ ఇంకా ఇప్పుడు దొరకదు, అదే మనకు ప్రాబ్లం మొత్తం దాని మీదే ఉంటుంది. మీరు జస్ట్ ఇట్లా డినోట్ చేసుకోండి మ్యాట్రిక్స్ని, ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇట్లా రాసుకోండి. ప్రిన్సిపల్ డయాగ్నల్ మొత్తము ఆ ఎలిమెంట్ మైనస్ ల్యాండా రాసుకోండి. మీకు అప్పుడు ఏమేమి వచ్చింది, 8 మైనస్ ల్యాండా వచ్చింది, 7 మైనస్ ల్యాండా, 3 మైనస్ ల్యాండా. ఇదివరకు ఓకే కదా. నెక్స్ట్ ఇంకా పెద్ద ఫార్ములా, ఇది ఖచ్చితంగా ఇది మీరు ఇంకా బట్టి కొడతారు, ఏం చేస్తారో చేయండి, ఇది మాత్రం గుర్తుండాలి మీకు. ఫార్ములా ఏంటంటే మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ ల్యాండా స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ మైనస్ ల్యాండా ఇంటూ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ప్లస్ డెట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఫార్ములా. మీరు ఎట్లా రాసుకుంటారో, మీరు ట్రిక్స్ పెట్టుకుంటారో, ఏం చేస్తారో గుర్తుపెట్టుకోండి అంతే. సో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకున్నాక అది రాసేసుకోండి, దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. మైనస్ ల్యాండా క్యూబ్కి ఏం లేదు, మైనస్ ల్యాండా క్యూబ్ అట్లా రాయండి, ప్లస్ ల్యాండా స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నాం. ఏమేమి ఉన్నాయి, సమ్ ఏం చేయొచ్చు, 8 + 7 + 3 ఎంత, 18 ల్యాండా స్క్వేర్ రాసేసినారు, మైనస్ ల్యాండా ఇంటూ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్, ఇది మనం కనుక్కుంటాం, ప్లస్ డెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, దానికి కోఫాక్టర్స్ యొక్క సమ్ కనుక్కోవాలా అండ్ డెట్ ఆఫ్ ఏ కనుక్కోవాలా. ఇక్కడ సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ అంటే సింపుల్, ఫస్ట్ డయాగ్నల్ ఎలిమెంట్ ఏముంది, 8 ఉంది, దాని డెట్ కనుక్కోండి. దాన్ని ఇగ్నోర్ చేసి కింద సబ్ మ్యాట్రిక్స్ వస్తుంది కదా 2/2, 7 × 3 - 4 × -4 అట్లా. దాన్ని ఏం చేస్తారు, 21 - 16 5 వచ్చింది, అయిపోయా. సెకండ్ డయాగ్నల్ ఎలిమెంట్ ఏముంది, 7 ఉంది. ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది, 8, 2, 2, 3 ఇట్లా మ్యాట్రిక్స్ వచ్చింది, దాన్ని చేయండి, డెట్ కనుక్కోండి. 8 × 3 - 2 × 2 అయిపోయి 24 - 4 20 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ ఏముంది, 3 ఉంది, దాని కూడా సేమ్ ప్రాసెస్. థర్డ్ రో థర్డ్ కాలం ఇగ్నోర్ చేసి డెట్ కనుక్కోండి వచ్చిన సబ్ మ్యాట్రిక్స్కి. అప్పుడు ఏమొచ్చింది, 56 - 36 20 అయిపోయి. సమ్ ఆఫ్ కోఫాక్టర్స్ కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మనం సబ్స్టిట్యూట్ చేయాలంతే. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏముంది, డెట్ కనుక్కోవడం. డెట్ కనుక్కోండి, సింపుల్, 3/3 మ్యాట్రిక్స్ డెట్ కనుక్కోవడం మీకు తెలుసు, అయిపోయా. ఏముంది, 0 వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్నీ ఆ పెద్ద ఈక్వేషన్ ఉంది కదా, మైనస్ ల్యాండా క్యూబ్, ఆ ఈక్వేషన్ ఉంది కదా, దాంట్లో పెట్టండి. ఏముంది, మైనస్ ల్యాండా క్యూబ్ ప్లస్ 18 ల్యాండా స్క్వేర్ మైనస్ 45 ల్యాండా ప్లస్ 0, డెట్ 0 వచ్చింది కూడా అక్కడ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయొచ్చు, ఇది స్కూల్లో చేసింటాం మనం. ఇక్కడ ఈ కామన్ తీయండి, ల్యాండా కామన్ తీయండి. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ ల్యాండా ఇంటూ ల్యాండా స్క్వేర్ మైనస్ 18 ల్యాండా ప్లస్ 45 వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనము, ల్యాండా వాల్యూ 0 ఉన్నాయి ఉండాలా, లేకుంటే ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆ రూట్స్ వస్తాయి కదా, ఆ రూట్స్ దాని ఆన్సర్స్ అవుతాయి. సో 0 ఒక వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీరు రూట్స్ కనుక్కోండి. మీరు క్యాల్సియం యూజ్ చేయొచ్చు, మీరు చేస్తా అంటే చేసేయచ్చు. ఏముంది అక్కడ సింపుల్, ల్యాండా స్క్వేర్ మైనస్ 15 ల్యాండా మైనస్ 3 ల్యాండా ప్లస్ 45. మనం మైనస్ 18 ల్యాండాని ఎట్లా రాయొచ్చు, -15 - 3 రాయొచ్చు, అంతే కదా. నెక్స్ట్ ఏం చేసినారు, ల్యాండా కామన్ తీయండి, మళ్ళీ ల్యాండా ఇంటూ ల్యాండా -15 ల్యాండా కామన్ తీసినారు, -3 ఇంటూ ల్యాండా -15. అప్పుడు ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి, ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు 15, 3. అంటే ఫైనల్గా ఏంది, మనకు ల్యాండా వాల్యూస్ ఏమేమి వచ్చినాయి, 0, 3, 15, అవే ఐగన్ వాల్యూస్.